యా 23rd May 2025 చార్ధామ్ యాత్రకి స్టార్ట్ చేసాము. ఇప్పుడే ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్లో స్టార్ట్ అయ్యాము. అందరం కలిసి. యా గైస్, 24th ఎర్లీ మార్నింగ్ 2 o'clock జస్ట్ నో ఢిల్లీలో రీచ్ అవుట్ అయ్యాము. ఇప్పుడే ఇంటికి వచ్చి దిగి ఇప్పుడు ఈ బస్సు ఎక్కి వెళ్ళాలి. అందరూ వెయిట్ చేస్తున్నారు. కాశీ మాస్టర్ నవ్వుతున్నాడు. సో బయటికి వెళ్తున్నాం ఇప్పుడే బస్ ఎక్కి. ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాము. బ్యాగేజ్ కోసం అందరం కూడా వెయిట్ చేస్తున్నాము. 2:30 అయింది. బ్యాగేజ్ తీసుకొని హరిద్వార్కి వెళ్ళబోతున్నాము అందరం కూడా. బస్సు ట్రావెల్స్ వారి చార్ధామ్ అవుతుంది రికార్డు అంతా చార్ధామ్ యాత్రకి రావడం జరిగింది. మే 24, 2025 సంవత్సరం హరిద్వార్లో స్టే చేసాము. రేపు ఉదయాన్నే బయలుదేరి సరస్వతి పుష్కరాలకు వెళ్ళబోతున్నాము, ధారాదేవి టెంపుల్కి. సో మా లీడర్ శరణ్ బస్సు ట్రావెల్స్ కాబట్టి తనే మమ్మల్ని అందరూ దగ్గరుండి 100 మంది పైన తీసుకెళ్తున్నాడు. ఈ యాత్ర మొత్తం సజావుగా సాగాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్. ఓకే, హాయ్, హౌ ఆర్ యూ? హాయ్. 25th ఇవాళ. 25th May 2025 చార్ధామ్ యాత్రలో భాగంగా హరిద్వార్ నుంచి స్టార్ట్ అయ్యాము. ధారాదేవి అమ్మవారిని చూసుకొని అటు నుంచి ఇవాళ కర్ణప్రయాగ్లో స్టే చేయబోతున్నాము. తర్వాత సరస్వతి పుష్కరాల కోసం మానా అక్కడికి చేరుకుంటాము. దాని తర్వాత నుంచి మా చార్ధామ్ యాత్ర ఒకటి స్టార్ట్ అవుతుంది. అందరూ చేయకండి, హాయ్ అని చెప్పండి. రైట్, వెరీ గుడ్. సో కాసేపట్టి అప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాము అందరికీ, చూసేవాళ్ళందరికీ కూడా. ఓకే, బాయ్. చార్ధామ్ యాత్రలో భాగంగా ఈరోజు బయలుదేరి కర్ణప్రయాగ్ చేరుకోవడానికి ధారాదేవి మాత ఆలయం మీదుగా వెళ్తున్నాము. మధ్యలో లంచ్కి ఇక్కడ ఆపడం జరిగింది. మొత్తం ఎత్తైన కొండలు, పెద్ద చెట్లు, వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. కానీ ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంది. ఇది మా బస్సు. సో ఇది మేము జర్నీ చేస్తున్న బస్సు. ధారాదేవి టెంపుల్. బద్రీనాథ్ వెళ్ళే దారిలో కర్ణప్రయాగ్ యువతల ధారాదేవి టెంపుల్ మీకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు నీళ్ళల్లో. ఇదే ధారాదేవి టెంపుల్ చూడండి. ఈ కొండలు, ఈ పచ్చని ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఈ కొండలు, ఈ చెట్లు, ఈ నది అసలు ఎంత అత్యద్భుతంగా ఉన్నాయంటే మనకి జీవితంలో ఒకసారైనా సరే దర్శించవలసిన స్థలాలు ఇవి, ఎట్టి పరిస్థితుల్లో కూడా. అసలు ఇంత ఈ కొండల మధ్య ఇవన్నీ ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, ఇవన్నీ అలాంటి ఆలోచనలు వస్తూనే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మన సంస్కృతి యొక్క గొప్పతనం ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఒక రకంగా ఇలాంటివి చూడటం కూడా జన్మకి అదృష్టమే, అలా ఉంది. అలకనంద నది మధ్యలో పచ్చని ప్రశాంతమైన వాతావరణంలో కొండల మధ్య కొలువుదీరిన ధారాదేవి టెంపుల్. ధారాదేవి టెంపుల్ మీరు చూస్తున్నారు. అలకనంద రివర్ మధ్యలో ఉన్న ధారాదేవి టెంపుల్. ధారాదేవి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఈ అలకనంద నది ఒడ్డున ఉన్న ఈ ధారాదేవి టెంపుల్ దర్శనం చేసుకోబోతున్నాము. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. టైమింగ్స్ 7 గంటలకల్లా క్లోజ్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్గా ఒక 5 నిమిషాల టైం ఉంది, చూస్తున్నాం. కానీ చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కొండల మధ్య, పచ్చిక బయళ్ళ మధ్య ఈ నదిలో అమ్మవారి ఆలయం అత్యంత శక్తివంతమైనది. ధారాదేవి శక్తిపీఠం. మెయిన్ టెంపుల్లోకి ద్వారం ఇది. దేవి అమ్మవారి ఆలయ వెనక ప్రాంగణం. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్తున్నాము. ప్రవేశ మార్గం. లోపల ఉన్న శివాలయం. ఓకే, యజ్ఞశాలలో యజ్ఞాలు చేస్తున్నారు. ఓవరాల్గా ఇది ధారాదేవి అమ్మవారి యొక్క గుడి ప్రాంగణం. 51 శక్తిపీఠాల్లో ఒకటిన ధారాదేవి అమ్మవారి శక్తిపీఠం. అలకనంద నది ఒడిలో ఉన్న అమ్మవారి ఆలయం అత్యంత అద్భుతం.